దేవుని ద్వారా మరి దేవుని మహాత్ముడు విశాఖలో చేయడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని దేవుని ఇప్పుడు తెలుసుకున్నాను. మన మధ్య 4వ తారీఖు నేను కాలేజీ వెళ్ళినప్పుడు నేను ఎందుకు స్లో సగం 60 దాటి వెళ్తాను. ఆ టైంలో ఎందుకు 20లోనే వెళ్తున్నా కూడా ఒక బలమైన వ్యక్తి ఎక్కువ తల పెట్టేసి నా మీదకి వస్తుంది. ఎంత స్పీడ్గా వచ్చాడంటే బండి కనపడుతుంది. బండి అలా కింద అలాగే వచ్చింది. చూస్తుంటే ఏం పట్టించుకుంటాడు, వెళ్ళిపోతున్నాడు. మనం తీసే ఒరే బుద్ధిలో బుద్ధినట్టున్నారు, నీ పనులు చేసుకుంటే బండి ఎవరు వెళ్తారా అంటే ఏమాత్రం చాలా కష్టపడతాడు. అంటే దేవుని యొక్క చాపుగా అప్పుడున్న ప్రభువ ఒక వయసు వచ్చిన తర్వాత కాదు, కానీ తల్లి గర్భంలో నుంచి మట్టి గర్భంలో నుండి భూగర్భంలోకి వెళ్ళిన తర్వాత కూడా నీకు కాపుదల ఎంతో అవసరం. కానీ చాలాసార్లు క్రైస్తవేతల కంటే క్రైస్తవ కుటుంబాల్లో ప్రేమ ఎక్కువ. అవునా కాదు? ఎందువల్ల నాకు తెలియదు. క్రైస్తవేత్తలు సోదరు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఏదైనా దేవాలయం కనపడుతుంది ఒప్పుకోవటం ఏదో చేస్తారు, రోడ్డు కూడా వాళ్ళు ఆలోచించారు. కానీ మనం బైబిల్ సాటి పెట్టుకోవాలన్నా చేతితో పట్టుకోవాలన్నా సిగ్గు చేస్తాం. అది పెద్ద ఫ్యాషన్ బ్యాగ్లో పెట్టుకొని చాలా స్టైలిష్గా బయలుదేరుతాం. చూసుకుని వెళ్ళాలంటే చర్చి కట్టుకుని మాత్రం ఎప్పుడు చెప్పగలరు. అవునా కదా? ఆయన ఎదురు వస్తున్నాం అన్నాడు. కానీ యాక్చువల్గా ఏంటంటే మనం అన్ని రకాలుగా చేస్తున్నా కూడా దేవుడు మనకు ఎప్పుడైనా ఆపదలలో నుంచి ఆయన మనల్ని కని దృష్టి మన నుంచి తీసుకునేది జరగట్లేదు. ఎందుకంటే ఆయన ఎల్లవేళలా మాట ఇచ్చిన దేవుడు. ఇదినా నేను ఆయన సంఘంలో ఉంటే నేను గొప్ప విశ్వాసం నేను చెప్పను కదా, కానీ నా పితరుల ప్రార్థన కాబట్టి ఇక్కడ మనం చాలా వరకు మనమందరం ఏదో ప్రార్థన పౌరులు కాదండి, పెద్ద విశ్వాసం కాదు, ప్రార్థన చేస్తే మనల్ని కలిగించాక గొప్పవాళ్ళం కాదు. కానీ మన పితరుల యొక్క కొన్ని ప్రార్థన ఫలితాలు ప్రవర్తన ఆయన మళ్ళీ చూస్తున్నాం. అయితే మరి సహజంగా క్రైస్తవ కుటుంబాల్లో తల్లిదండ్రుల పోషణ మనం చూస్తున్నాం కదా. మన ఉదాహరణ నేను మీకు చెప్పాను, భార్యాభర్తలు అంటే భార్యాభర్తలు ఒకళ్ళు ఎవరు ఉంటారు, సైకోన్ ఉంటారు, రెండో వాళ్ళు లాజికల్ అని ఉంటారు. సైకోన్ ఒకరు ఉంటారు, లాజికల్ ఒకరు ఉంటారు. వీళ్ళలో ఎవరు ఫస్ట్గా యుద్ధం మొదలు పెడతారో ఒకరు మొదలు పెడతారో వాళ్ళే సైకో. చాయిస్ వస్తుంది కాబట్టి మీరు పరిశీలించుకోవచ్చు. కానీ ఈ దిన క్రైస్తవ కుటుంబాల్లో మనం చూస్తే తల్లిదండ్రుల పాత్ర నామమాత్రంగా కనపడుతుంది. కానీ పరిశుద్ధ గ్రంథాన్ని మనం గమనించినప్పుడు మరి ఆ మధ్య మనం మొదటిగా తెలుసుకున్నాం కదా, సహోదరుని కూడా ఏం చేశాడు, పెంపకానికి తీసుకొని చక్కగా పెంచి తను నమ్మిన దేవుని తన ప్రజలను కాపాడుకున్నారు. అంటే క్రైస్తవ కుటుంబంలో తండ్రికి ఉండాల్సినటువంటి బాధ్యత మన కానీ తల్లిదండ్రులకు ఉండాల్సినటువంటి బాధ్యత. ఒకసారి తండ్రి చేయవచ్చు, కొన్నిసార్లు ఆ భారాన్ని తల్లి మోసుకోవచ్చు. సింగిల్ పేరెంట్స్ ఎక్కువ కదండి. అందుకే గొప్ప మనం ఫోన్ చేసే ఉంటుంది, ఫాదర్ అంటే లేదండి నేను మదర్ అండి అని. కాబట్టి నువ్వేమన్నా మీ పేరెంట్ కదా, నన్ను పేరెంట్ మొదలు కదా, మీ అమ్మాయి మీ అబ్బాయి అనేకంటే మీ తల్లి మాట్లాడిన తండ్రి అనేది కోపం వస్తుంది. కాబట్టి పేరెంట్ అంటే జనాల్లో చాలా వరకు మనం ఎటువంటి స్థితిలో ఉన్నాం. కానీ ఇక్కడ పాత నిబంధనలు కన్నా మనం గమనించడు, నోవాహును మనం గమనిస్తే దేవునికి లోబడిన తండ్రి. జనాలు తల్లిదండ్రులుగా దేవునికి లోబడిన వారు ఎంతమంది ఉన్నారు? తల్లులు దేవాలయానికి వస్తే తండ్రులు ఇంకో ఆగానికి వెళ్ళి చూసుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ ఈ లోకాన్ని మనం గమనించినప్పుడు పాత్ర ఉన్నటువంటి ఈ నోవాహును మనం గమనిస్తే దేవునికి లోబడిన తండ్రి. నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందాడు. దేవుని కృప పొందకపోతే ఆ కుటుంబము ఆశీర్వాదము కాదు. దానిని మనం గమనించినప్పుడు తన కుమారుడు చెట్ట అందగాడు. కానీ ప్రతిదినము అతని గురించి ఎవరు ప్రార్థించాడు? దావీదు నీటి ప్రార్థన చేసేటువంటి వాడు. ఇక్కడ నోవాహును మనం గమనించినప్పుడు ప్రతి కృప పొందడం కాదు, కానీ
నిందారహితుడు, దేవునితో నడిచిన what a blessing God has given to a person to believe. ఎవరైతే ఆయన విశ్వాసిస్తారో వారి ఎడల, వారి కుటుంబం ఎడల దేవుడు చూపించేటువంటి గొప్ప ఆధిక్యత, ఆశీర్వాదం మనం చూడగలుగుతాం. ఎందుకంటే భూలోకం అంతా దేవుడి సంఘాలు చెడిపోయి ఉంది. అప్పుడు సర్వ మానవాన్ని నాశనం చేయకుండా దేవుడు ఏం చేశాడు? ఒక్కసారి తన కనుదృష్టి భూలోకం అంతా సంచరిస్తుందని చెప్పారు కదండి యెషయా ప్రవక్త. ఆయన కనుదృష్టి నువ్వు నేనైతే కునుకు, మనమైతే కునుకుతాం నిద్రపోతాం, కానీ ఆయన కునుకుడు నిద్రపోడు. ఆయన కనుదృష్టి భూదిగంతాలకు సంచారము చేస్తుంది. బహుజనులు చెడిపోయి దేవునికి అయిష్టమైనప్పటికీ దేవుడు తనతో బాధపడినట. చీని ఎందుకులా తయారు చేశాను అని బాధపడినటువంటి దేవుడు ఆయన ఎవరైనా ఒక్కడైనా ఉంటారేమో అని చూసినప్పుడు ఎవరు కనపడ్డాడు? నోవాహు కనపడ్డాడు. నోవా ఎలా కనపడ్డాడు? దేవుని దృష్టికి నింద, ప్రజల దృష్టికి నింద పొందుని వచ్చేమో, కానీ దేవుని దృష్టికి నింద రైతులుగా ఆయన ఉన్నాడు. దేవుడు ఎదిగేటప్పుడు, దేవుని నామ ప్రకారం, దేవుని వాక్య ప్రకారం ముందుకెళ్ళినప్పుడు మనకు విరోధులు ఉంటారు, కానీ మనకు మంచి వాళ్ళు ఉంటారు. ఉంటారా? వీడు ఒకటే దిగొచ్చాడు అంటారు కదా. ఆ రోజుల్లో కూడా మన నోవాహు వాడకనేటప్పుడు ప్రజలందరూ హేళన చేస్తారు. ఎందుకంటే అప్పటి వరకు వారికి ఆకాశం నుంచి వర్షము కురికి వాళ్ళకి తెలియదు. కాబట్టి ఈరోజు పిచ్చోడు, ఈ పిచ్చితనం కాకుండా మొత్తాన్ని పిచ్చోడు చేస్తున్నాడు అని అవహేళన చేస్తూ ఉండొచ్చును. కానీ ఆయన దేవుని మాటకు ఈ యొక్క వచనాన్ని గమనిస్తున్నప్పుడు హౌ గాడ్ డీల్స్ విత్ పీపుల్, దేవుడు ఏ రకంగా మాట్లాడుంటాడు అనే నాకు ప్రశ్న. అంటే ఆయన స్వరంతో మాట్లాడాడా, లేకపోతే దేవదూతల లాగా మరి కనపడుతుంది కదా? అంటే డిఫరెంట్ వేస్ టు డీల్ విత్ ది కమ్యూనికేషన్ విత్ హిస్ చిల్డ్రన్. దేవుడు అనేక రకాలుగా తన మాటలను తన బిడ్డలతో చెప్పుతారనే విషయాన్ని మనం చూడగలుగుతున్నాం. అంత మాత్రమే కాదు, కానీ ఇక్కడ నోవాహు చక్కగా చెప్పాడండి, ఫలానా చెట్టు చెక్క ముక్కలు ఎదిగినాడు, ఫలానా సరే ఇది కూడా చెప్పాడు కదా. ఏ గది ఎన్ని ఉండాలి, ఎన్ని అంతస్తులు ఉండాలో, దేనికి ఏది ఉండాలో కూడా చెప్పాడు. ఏదైనా చాలా మంది మాట్లాడుతుంటే ఇది పర్లేదండి, ఇల్లుకో అడ్డుకే తప్పింది, ఇప్పుడే తప్పింది అంటారు. కానీ దేవుడు మన ఈ భూలోకంలో జీవించేటప్పుడు ప్రణాళిక ప్రకారం జీవించమన్నాడు, ఒక ఇబ్బందికరంగా జీవించమని అన్నాడు. కాబట్టి ఆ విధంగా మనం గమనించినప్పుడు ఇక్కడ నోవాహు తను యెహోవా దృష్టి చేత ఆశించబడ్డాడు, తన తరములో నీతి నుండి ఆయన కృపను పొందుతున్నాడు. అందుకని మరి ఇక్కడ మనకి వాక్యాన్ని గమనించినప్పుడు తిరిగి రాసిన పత్రిక 11:7 ఎంత చక్కదండి, లోకము మీద నేర స్థాపన చేయున్నాడు. యు హ్యావ్ ద గట్స్. నాకు అటువంటి ఆ యొక్క ధైర్యం ఉన్నదా లోకం మీద నేర స్థాపన చేయగలిగింది. ఎందుకంటే దేవునిలో వాక్యములో అంటగట్టబడినప్పుడు, దేవుని యొక్క ఆత్మ మనలో ఉన్నప్పుడు మనము ఏదైనా తప్పుకు దేవునికి వ్యతిరేకించే స్వభావం మనలో ఉంటుంది. అంతేగాని నాకెందుకులే, నాకు పర్లేదులే అని ఎవరు ముందుకి సాగు. ఎందుకంటే ఇక్కడ విశ్వాసమును బట్టి నోవాహు భయభక్తులు గలవాడే. భయభక్తులు, మనకు భయభక్తులు కానీ భక్తుడు అందులో దేవుడిని బహుభయం కదా. మనం చేసే పనులను బట్టి, మనం చేసే కార్యాలను బట్టి మనం భయపడతాం. కానీ భక్తి అనేది నామమాత్రం కూడా మన జీవితంలో మనం, కానీ భయభక్తులు కలిగి ముందుకు తీసుకెళ్ళాలి. అంత మాత్రం కానీ తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడను సిద్ధపరిచను. తల్లిదండ్రుల బాధ్యత ఏమంటే అడ్డాలప్పుడు బిడ్డలు, గడ్డాలప్పుడు బిడ్డలు కాదు కానీ అని అంటారు కాదు, కానీ నీ బాధ్యత నీవు కడ వరకు నెరవేర్చాలి. నోవాహుని నేను గమనించినప్పుడు వారంటే కూడా తెలియదప్పుడు నోవాహు కన్నా వర్షం అంటే ఏంటి కూడా తెలియదు. కానీ దేవుడు చెప్పాడు, ఇంటి ముందే మొదలుపెట్టాడట. ఇంటి ముందు ఉన్నటువంటి చెట్లన్నీ కొట్టేసి మొదలుపెట్టి ఆ చెట్టు ఏ చెట్టు అని చెప్పారు అది చేస్తున్నప్పుడు ప్రజలంతా అవగాహన చేశారట. ఇంటి వారు కూడా ఏం చేశారు, నీకేం పోయే కాలం ఉంటుంది వారికి. కానీ ఇక్కడ వాక్యాన్ని గమనిస్తే ఈవెన్ దెన్ దే నెవర్ రిజెక్టెడ్ ఫాదర్స్.
యజమాని యొక్క మాటను వారు ఉల్లంఘించలేదు. ఇదాన్ని మన కుటుంబాలు మనం గమనిస్తే బిడ్డలో మీ పరిష్కారం అంటే ఏం చేద్దామండి? ఎవరైనా నా బిడ్డలు నా మాట వింటారని చెప్పగలరా? గురి మీద చేసుకుని చెప్పగలరా? నా బిడ్డలు నా మాట వింటారు, నా మాట చెబుతారు అని మనం చెప్పగలరా? ఎందుకంటే ఇప్పుడు ఫ్యాషన్ టెక్నాలజీ పెరిగిపోయింది కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం పెరిగిపోయింది కదా. అందుకంటే అమ్మ మీరు ఓల్డ్ జనరేషన్, యంగ్ జనరేషన్. ఈ జనరేషన్ పరిమితంగా ఉన్నటువంటి ఇదే. మీరు పాతతరం, మేము కొత్త తరం. తాగే నీళ్ళు ఒకటే. పాత తరంలో నూతులో నీళ్ళు తాగారు, కొత్త తరంలో ఎవరైనా వాడేసిన నీళ్ళు బిస్లరీ వాటర్ వేసుకొని బాటిల్ వెలుగుతారు. కాబట్టి నీ బిడ్డలను నీవు వాక్యానుసారంగా పెంచగలుగుతున్నావా? వాక్యములో ఉదక స్నానము చేయించగలుగుతున్నావా? ఎందుకంటే ఇక్కడ నోవాహు తన నీతిని బట్టి, తన విశ్వాసాన్ని బట్టి తనను, తన కుటుంబాన్ని అయినా రక్షించుకున్నాడు. నీ ప్రార్థనా జీవితం ఏ రకంగా ఉన్నది? ఇంటికి దేవుడు ఒక తండ్రిగా, ఒక తల్లిగా నీ బిడ్డలకు తల్లిదండ్రులుగా నువ్వు ఇచ్చినప్పుడు ఆ బాధ్యతను మీరు ఎంతవరకు మరి మోస్తున్నారు? ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. when God questions you, దేవుడు అడుగుతాడు, ఏమ్మా నీ 10 రోజులు నీ బిడ్డ గురించి చెప్పానే, గద్దించానే, ఏం చేసావు? నాకు తెలియదండి అంటావా? నేను గవర్నమెంట్ మేజర్ అంటే మేజర్ కాబట్టి నేనేమి చేయలేను అంటే దేవుడు ఒప్పుకోడు. కుమారుడు మరి బిడ్డలతో వీళ్ళందరితో కలిసి దేవుడితో ఉనికి సాగాడు. ఇప్పుడు నువ్వు నేను అందరం ఆ లోపు యొక్క సంతానాన్ని. ఇంకొక విషయం, సర్వ మానవాళిని నశింపజేసిన దేవుడు. అక్కడ ఎక్కువ చిత్రం కూడా ఉంది, చాలా ఆశ్చర్యం. మానవుడు సర్వనాశనం చేస్తానన్నాడు, కానీ మానవుడితో పాటు మానవుడితో సహజీవనం చేస్తున్న జంతువులు కూడా ఏం చేసినా చేస్తూ వాటిలో నుంచి కూడా ప్రత్యేకంగా అంటే దేవుడు పాపం వచ్చిన దేవుడు ప్రేమమైనటువంటి కారణం ఇది. మానవుడు చేసిన తప్పుకి జంతువులు శిక్షించడం కాదు, కానీ సర్వ మానవాళిని, సర్వ లోకాన్ని అయినా ఆ యొక్క నీటి ప్రవాహంతో, ఆ తుఫానుతో, ఆ వానతో మరి ఆ సమస్తాన్ని 40 దినాలు ఆయన నీటిలో ముంచేస్తుంది. కాబట్టి వాటి నుంచి కొన్ని ఏం చేశాడు? ప్రత్యేకపరిచి ఆయన సృష్టిని పాడు చేసుకుంటాం ఇష్టం కాదు. ఆయన చేసుకున్నటువంటి సృష్టిని ఆయన వాడు చేసుకునే వ్యక్తి కాదు. మన జీవితంలో మనం ఏం చేస్తామే? నచ్చకపోతే అప్పటికప్పుడు నానాంగం చేసి స్మాష్ చేస్తాం కదా. కానీ మన దేవుడు అలాంటి దేవుడు కాదు. మానవుని యొక్క తప్పిదాన్ని బట్టి మానవుని శిక్షించలేదు, కానీ మానవుతో పాటు ప్రతి ఒక్కరిని కూడా ఆ జలజావాసం కూడా ఆయన. రెండోది, నోవా అడగొచ్చు కదా, నా వాటికంటే పడలేదు, యాని చేస్తాను. కానీ దేవుని అద్భుత కార్యం వాక్యం చెప్తుంటే నోవా ఏమి తిరగలేదు. ఎప్పుడైతే దేవుడు చెప్పినట్టు ఓడను నిర్మించాడో, ఆ గోడను దగ్గర అట్లని పెట్టాడో, దేవుని ప్రణాళిక ప్రకారమైపోయి జతలుగా అది ఆశీర్వాదానికి కారణం. క్రైస్తవ కుటుంబంలో తండ్రి, తల్లిదండ్రులు యజమానులుగా ఉండి వారు ఆత్మీయతలు ఎదుగుతున్నప్పుడు, దేవుడు వాక్యం ఎదుగుతున్నప్పుడు, దేవుని దృష్టికి నిందారెత్తుతున్నప్పుడు, దేవుని భయభక్తులు ఎదుగుతున్నప్పుడు సమస్తము వాటితో గెలకొచ్చిన నీ కుటుంబంలో నీ అవసరాలన్నీ అయినా తీరుస్తాడు. ఎంత గొప్ప దేవుడు మనకు ఉన్నాడు. మనం కష్టపడ్డాడు, బాబు కోలుకొచ్చాడా? కానీ దేవుడు చెప్పాడుగో మీరు వెళ్ళండి అన్నప్పుడు నేను ఇప్పటికీ ఆశ్చర్యపోతున్నాను. విష సర్పాలు అన్నీ బాగున్నాయి కదా, కానీ నేను పడుకున్నా గొడవపోయినా. మన ఇంట్లో 2 పిల్లలు ఉన్నారనుకోండి, 3 పిల్లలు ఉన్నారండి, 3 పిల్లలు తల్లిదండ్రులు కూర్చున్నారు అనుకోండి, అన్నీ గొడవలే, అన్నీ ఫిర్యాదులే. ఒకరి మీద ఒకరు చాడీకి చెప్పుకుంటా గంటలుగానే దొరుకుతుంది తప్ప ఏ క్షణాలైనా, ఏ నిమిషమైనా దేవుని యొక్క వాక్యం గురించి కానీ, వచ్చిన దేవుని పాట గురించి కానీ సాక్షి నేను చెప్పావా అంటే మా మనసులో రావు కదా. దేవుడు చేసిన అద్భుత కార్యాలు, దేవుడు చేసిన కార్యాలు మీరు చెప్పడానికి నోరు రాదు. అదే మిగతా గురించి ఈలోకి సంబంధించుకోండి, గంటలు చెప్పి ప్రభా క్షమించు, వాళ్ళు పూర్తికి తాగి శక్తితో నేను మాట్లాడుకుంటాను. ఎందుకంటే నేను నోవాహును మనం గమనించినప్పుడు దేవుని యొక్క రక్షణ కొరకు
వాడను తన కుటుంబం కొరకు సిద్ధపరిచాడు. ఈ బిడ్డల కొరకు ఏం సిద్ధపరిచాడు? ఏదో చదువు చెప్పిస్తే అయిపోయిందా? అందరితో అయిపోయిందా? అవలేదే. ఇంకో బాధ్యతను తల్లిదండ్రులకు ఇచ్చాడు. ఆ బాధ్యతను ఏం చేయాలి? నెరవేర్చాలి. ఈ బిడ్డలు కూడా ఈ మాట వెళ్ళకపోతే ఏం చేయాలి? దావీదు ప్రార్థన చేసినట్టు నువ్వు కూడా ప్రార్థన చేయాలి. యోగు ప్రార్థన చేసినట్లు బలి అర్పించినట్టుగా నువ్వు ఈ బిడ్డల గురించి ప్రార్థన చేయాలి. పుట్టినంత మాత్రం కుటుంబాల పిల్లలకు మాత్రం అందరూ విశ్వాసులు ఉండరు. ఉంటే అసలు దేవుడు ఎందుకు? అవునా కదా? కాబట్టి అవిశ్వాసులతో వెళుతుంటారు. కానీ వారి సన్మార్గంలో నడిపి ఆయన నామానికి మహిమ ఇచ్చేటట్టుగా ఉండాలి. నోహ జీవితంలో నిజమే దేవునికి లోబడి ఆశీర్వాదాలకు దారుకున్నది. ఈ దినాన భూమి యావత్తు ఈ యొక్క మానవాళి ఉందంటే ఆయన నోహ యొక్క సూర్యుడు, ఆయన యొక్క గొప్ప ఆధిక్యత దేవుడు ఇచ్చిన నోహ ఇచ్చిన దేవుడు నీ జీవితంలో నీ వెళ్ళేటప్పుడు కలిగితే కూడా తప్పకుండా ఇస్తాడు. రెండోదిగా మనం గమనిస్తే నోహ తర్వాత వస్తాంటే అబ్రహాం గారు ఉంది కదా. అబ్రహాం గారు ఎవరు? దేవునితో ఈ నోహ గురించి తీస్తే దేవునితో అబ్రహాం చాలా ఆశ్చర్యం ఉంది. అబ్రహాం ఎవరు? విగ్రహాలు చేస్తున్నాడు వ్యాపారం. కానీ కాపాడని దేవుడు అన్నాడు అబ్రహాం విసురు అబ్రహమా అనగానే దేవుడు స్వర్ణ సంతృప్తి శక్తి ఆయన మాటలో, ఆయన మాటను ఎదురు చెప్పే ఏ శక్తిని అడ్డుకోలేదు. ఎందుకంటే అది దేవుని. సరే అబ్రహాం పిలిచినప్పుడు అబ్రహాం చేశాడు? పిలుపుకు లోబడ్డాడు. మనం లోబడం కాక దేవుడు అంతరాత్మతో నీతో మాట్లాడుతాడు. అంతరాత్మలో నేను చేసేది తప్పు అని చెప్పినప్పుడు అంతరాత్మను ఏం చేస్తాం? పక్కకి పెడతాం. కానీ నేను అబ్రహాంతో దేవుడు ఎప్పుడైతే మాట్లాడాడు లోబడ్డాడు. లోబడి ఆయన చెప్పినట్టుగా ప్రయాణం చేసి సమస్తం చదువుకున్నాడు కదా. 218 మంది అనుకున్నాడు సేవకు. 318 మందిని ఏం చేశాడు? తనతో పాటు అని చిన్నడే కాదు. అబ్రహాము ఒక ఊరు అంటాడు కదా. 318 మందితో కలిసి అనుకున్నాడంటే ఒక ఊరు కలుపుకున్నట్టే కదా. కానీ తన మాటకు, దేవుని మాటకు లోబడినందువలన ఆయన మాట 318 మంది సేవకులు 3 తెలుగు ప్రాంతానికి బయలుదేరగానే యజమానితో పాటు అంత మాత్రం కదా సేవతో బయలుదేరింది. నేను నాకు ఈ రోజు నేను మీటింగ్ అక్కడికి వెళ్ళాలంటే నేను ఇప్పుడు అలసిపోయాను. మీరు అన్నారు నేను అలసిపోయా అంటారు. ఒళ్ళే అది వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు 100 రెట్లు ఉత్సాహంతో పనులు చేసుకుంటారు కదా. అనే కదా మీకు ఇష్టం చేయాలని చూడాలి. మీ ఆయన మీ ఆవిడ ఒప్పుకోరు. పనులు బయటకు వెళ్ళాలి. ఇక టైం అయిపోతుంది కదా. ఇక టైం అవ్వకుండా వెళ్ళి పెట్టుకుంటారు. అది వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తారు? ఆ ఛానల్ పెట్టుకొని ఆనందంగా పడుతుంటారు. కానీ సేవను మనం గమనిస్తే ఇప్పుడైతే అబ్రహాం బయలుదేరిపోయాడు. నోరు అన్ని దినాల్లో భార్య భర్తలు క్రైస్తవ కుటుంబాల్లో నోట్లోంచి మాట్లాడకముందే చెప్పు తీసి కొడతానంటే మనం క్షమించాలి. ఎందుకంటే నోట్లోంచి భర్త భార్య ఒక మాట చెప్పబోతారు. మన వాళ్ళు చెప్పకముందే చెప్పు తీసుకుంటుగా మాట్లాడటం మాట్లాడతారు. చాలా క్రైస్తవ కుటుంబాలకు వస్తున్నారండి. పూర్తిగా వినరు. అందుకు మా చెవులో కూడా ఉంటుంది కదా. వచ్చేది గురి పెడితే చెవులో గురి పెట్టుకున్నారు కదా. నల్లగా తెల్లగా పెట్టుకున్నారు. అది ఒక పక్క ఇది తింటున్నప్పుడు ఈ పక్కన ఏమనుకుంటుంది చెప్పండి. కానీ అంటారు ఇది ఇంటూ నో అంటారు. దానివల్ల ఏమవుతుందంటే కుటుంబంలో ఐక్యత పోయి అనైక్యత జోడు చేసుకొని ఆశీర్వాదాలకు దూరము అయిపోతున్నారు. ఇక్కడ అబ్రహామును మనం గమనించినప్పుడు దేవుని పిలుపుకు లోబడ్డాడు. బలిపీఠము ఎక్కడైతే దేవుడు ఉన్నాడో మన చోటల్లా దేవుడు నీకు ఇచ్చిన స్థలంలో నువ్వు ఉద్యోగం చేసి గవర్నమెంట్ ఉద్యోగం చేసేవాళ్ళు రిటైర్ అయిపోయి దొరుకుతారండి ఉంటుంది కదా. 3 సంవత్సరాలకి మారుతుంటారు. కానీ ఆయన చోటలో నువ్వేం చేయాలి? దేవునిలో ప్రార్థన జీవితాన్ని గడుపుతున్నప్పుడు బలిపీఠం దేవుని అంటే అనేకులు దేవునికి అర్పించినట్టు. అంటే నీవే ఒక బలిపీఠంగా ఉండాలి. అంటే నీవే ఒక ఎక్కడికి వెళ్ళినా కూడా దేవునికి మార్గదర్శనం ఉంటే దేవుడిని నీలో చూసి అనేకులు దేవుని వైపుకి ఇక్కడ మరి
మనం గమనించినప్పుడు అబ్రహాముతో పాటు అబ్రహాము దగ్గర దాసులు కూడా ఎవరు వచ్చేవారు? దేవుని. ఎందుకని? అబ్రహాముని మనల్ని బట్టి ఎంతమంది యేసు ప్రభుని సొంత రక్షణని ఇస్తున్నారు? మనల్ని బట్టి ఎంతమంది దేవుని యేసు ప్రభుని ఆశ్రయించుకుంటున్నారు? నేను అనేక మంది క్రైస్తవేత్తలు మాటలు వస్తాయి, అయ్యా యేసు ప్రభు అంటే ఇష్టం, కానీ ఆ యేసు ప్రభుని మనుషులు చేసే క్రియలను బట్టి మేము యేసు ప్రభుని ఆశ్రయించుకుంటున్నాం. వాళ్ళు నువ్వు ఒకటిగా ఉంటున్నావా? ఎందుకంటే దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యత ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుడు అన్నాడంటే నీవు ఆయనలో ప్రతిబింబించాలి. అర్థంలో చూస్తున్నప్పుడు నా ముఖం నేను చూడటం కాదు, కానీ నాలో దేవుని ముఖం వచ్చేస్తుంది నేను చూడగలిగి ఉండాలి. బలిపీఠము అంటే ప్రార్థన జీవితానికి గుర్తు. అంటే 10 మందిలో వీళ్ళు పక్కన చెప్పారు కదా, ఎవరెవరు లేరు, పరిసేయుడును సొంకరు లేడు. పరిసేయుడు ఏమన్నాడు? ఈ సొంకరు అంటుంది కాదు అన్నాడు. సొంకరు ఏమన్నాడు? రొమ్ము గుర్తుకున్నాడు. ఏమి గుర్తుకోమని చెప్పాడు. కానీ నీవు ఎక్కడున్నా దేవుని నామానికి మహిమ తీసుకొచ్చేటువంటి బిడ్డగా ఉండాలి. రెండోది, అబ్రహాము మనం గమనిస్తే తన కుమారుణ్ణి అనుమతించేశాడా? దేశం అంతా చేశాడా? తన రక్త సంబంధికులను చాలాసార్లు బాధపడుతుంటారు. ఎవరైనా కుటుంబంలో నలుగురిలో ఒక ఉన్నత స్థితిలో ఉంటే, మిగతా తక్కువ స్థితిలో ఉంటే వాళ్ళ సొంత రక్త సంబంధం చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నావు, కానీ దేవుడు కూడా నుంచి సిగ్గుపడతాడు. అందుకే యేసు ప్రభు వారు ఆయన చెప్పినటువంటి ఆ 2 కమాండ్మెంట్స్లో మనం వాగ్దానం మనం నెరవేర్చడం చెప్పిన తర్వాత మనం చూస్తే ఆయన అన్నాడు, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. అంటే నిన్ను వాడిని పొరుగు వారిని ప్రేమించని చెప్పిన దేవుడు నీ రక్త సంబంధి బెస్ట్ ఉన్నాడా? లేదే మన మధ్య నేను చూశాను, ఒక తల్లి బిడ్డలు ఏం చేశారంటే తీసుకెళ్ళి అన్నదార్చన బాగేశారు. వయసు పెద్ద అయిపోతుంది, కొంచెం మెంటల్ ప్రాబ్లం వచ్చేటప్పటికి ఇంట్లో ఉండడం కష్టం అని చెప్పి తల్లి పెంచి పోషించినట్టు తల్లి ఏం చేశారు, తీసుకెళ్ళి అనాథాశ్రమం పెడితే అది ఎలాగో ఆ యొక్క సహోదరు తెలుసుకొని అతని వయసు పెద్దని పరిగెత్తుకొని తన బిడ్డలతో వచ్చి తన సహోదరుని తీసుకుని చూసినప్పుడు నా కళ నీళ్ళు తిరిగి పెళ్లి చేసుకుంది, భర్తతో వచ్చింది, ఇల్లాలుగా ఉన్నది, బిడ్డలకు అంది, బిడ్డల్ని మంచి స్థితికి తీసుకొచ్చింది. కానీ చిన్న మానసిక వయసుతో పడిచేటువంటి రోగాలను బట్టి వాళ్ళు ఏం చేశారు, తీసుకెళ్ళి అనాథాశ్రమంలో దిక్కు మానసికలు వేస్తే నా సహోదరి నేను దిక్కు ఉన్నానని ధైర్యం చెప్పి వచ్చి అక్కడి నుంచి తీసుకెళ్తున్నప్పుడు ఆ అన్న 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 మాటలు ఆ స్వరాన్ని వింటున్నప్పుడు ఆ యొక్క సహోదరు యొక్క ముఖంలో చూసినప్పుడు ఐ ఫీల్ సో హ్యాపీ. అట్ ద సేమ్ టైం ఆ స్టార్ట్ చూసినప్పుడు నాకు ఎంతో ఆనందం వేసింది. అదే సమయంలో హృదయం ఎంతో బాధపోయింది. నీవు నేను ఎటువంటి స్థితిలో చేస్తున్నాం, రక్త సంబంధం మనకి ఎక్కువ స్థితిలో ఉండొచ్చు, తక్కువ స్థితిలో ఉండొచ్చు, మన గురించి నామోషిగా చెప్పుకోవచ్చు. బట్ స్టిల్ యు మస్ట్ షో ద లవ్ ఆఫ్ గాడ్ టు దేర్. నేను మనం చూసినప్పుడు నిజంగా నేను మనసులో ఎంత ఆవేదన చెందా, ప్రభా నేనే స్థితిలో ఉన్నాను, నా ఇంటి వారిని ఎండి వేసిన నేను నా ఇంటి వారిని నేను మర్చిపోరాదు. ఏ రకంగా జీవిస్తున్నావు? అబ్రహాము మరి జీవితంలో ఆశీర్వాదాలకు కారణం అదే. రక్త సంబంధులు అనేక మంది దేవుని విసర్జించవచ్చు, దేవుని దర్శించుకోవచ్చు, కానీ యు షుడ్ నాట్ మేక్ దెమ్ టు డీవియేట్ ఫ్రమ్ యువర్ ఫెయిత్. నీ విశ్వాసం అనేది నీవు దేవుని ప్రేమను నీవు చూపెట్టాలంటే, అంతేగాని వాడు అవిశ్వాసి నా మాట వినని తప్పించుండకి వీళ్ళు లేదంటే అబ్రహాముని విశ్వాసాలతో ఉండి అని దేవుడు చెప్తున్నాడు. కలిపి మన జీవితాలు ఏ రకంగా ముందుకి సాగుతున్నాయి. ఆదికాండం 14 దేవుని కొరకు ఎదురు చూస్తూ ఆయనతో సహవాసం చేశారు. క్రైస్తవ కుటుంబానికి దేవుడు చెప్తే ఆదికి ఏంటంటే నువ్వు చేయాల్సిన పనులు చేస్తావు, చేస్తూనే దేవుడి మీద నమ్మకంగా ముందుకి సాగాలి. అబ్రహాము విశ్వాసం విశ్వాసం నమ్మిన దాన్ని విశ్వసించి ముందుకి సాగాడు.
తను తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. తన రక్తములను కూడా దేవుల్లో రక్షించాడు. గొప్ప విషయం అంటే తన దగ్గర పనిచేసే పరిచయాలు కూడా దేవుని రక్షణకి అది ఒక తల్లి గారు తండ్రి గారు ఏర్పాటు చేస్తే నీ కుటుంబం గురించి నువ్వు ప్రార్థించగలుగుతున్నావా? నీ కుటుంబాన్ని రక్షించుకోగలుగుతున్నావా? నీ కుటుంబాన్ని ఆత్మీయతలో పెంచలేకపోతే కనీసం దురాక్రమణ చేయకుండా సాధారణ ఆత్మీయ శక్తి ప్రార్థన చేసినప్పుడు నీ బిడ్డల చుట్టూ దేవదూతలు మంచిగా దేవుడు పెట్టేటువంటి దేవుడు ఉన్నారు. ఇఫ్ యు బిలీవ్, మీరు విశ్వసిస్తారు. అందుకని మీరు విశ్వసించి ప్రార్థన చేస్తే కొండను పెరిగించబట్టే చిన్నప్పుడు ఇప్పుడు చదివాను. చిన్న మాట దేవుడికి చెప్పినప్పుడట ఒక ఈ మన మెజూరు ప్రాంతాల్లో కొండలు ఎక్కువ ఉంటాయి కదా, మెజూరు ప్రాంతంలో పిల్లలు ఎప్పుడు స్కూల్కి వెళ్ళాలంటే కొండ ఎక్కి దిగాలి. కాబట్టి పాస్టర్ గారు వాక్యం చెప్పారు కదా, వాక్య ప్రకారం మనం ప్రార్థన చేస్తాం. రోజు ప్రార్థన చేయడం మొదలుపెట్టిందా, యేసయ్యా నేను కొండెక్కి దిగేటప్పటికి అరగంట అయిపోతుంది, కాబట్టి నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు కొండను తీసేస్తావని మా పాస్టర్ గారు చెప్పారు, కాబట్టి నేను ప్రార్థన చేస్తున్నాను. 10 రోజులు అవ్వాలా, 10 రోజులు అవ్వాలా. ఇది సెలవు ఇచ్చారు, 5 రోజులు ఇంట్లో ఉంది. 6వ రోజు ఉదయం సోమవారం ఉదయం బయలుదేరి కొండెక్కి అధికారులు గ్రామానికి మధ్య ఇది అడ్డుగా ఉంది కాబట్టి కొండనే చేశారు, మధ్యలో చీల్చేసి రహదారి. చిన్న బిడ్డ ప్రార్థనను ఆలకించి దేవుడు వయస్సు పెరిగి బుద్ధి జ్ఞానం అజ్ఞానం విజ్ఞానం అన్ని తీసుకుపెట్టి నువ్వు నేను హృదయశుద్ధితో ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించగా తప్పక ఆలకిస్తాడు. కాబట్టి అటువంటి మనస్సుని అటువంటి నడుపుకుని దేవుడు మనకు అనుభవించుగాక. ప్రార్థన చేస్తాం. మహాపురుషుడు మా పిల్లలు తండ్రి ఆయన అనుభవ నోవాహుని తండ్రి అప్రభావంలో అందరూ అతను విశ్వాసం చేస్తాను. ఈ న్యాయానికి మమ్మల్ని మా కుటుంబాన్ని ఆశ్రయిస్తామన్నా వాటిని చేతిగా ఇచ్చిన ప్రభావ ఆశ్రయించి అభివృద్ధి చేసి నామం